హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 2 పేటీఎం బెస్ట్ అర్నింగ్ యాప్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ టోటల్గా మనకు ఈ యాప్స్ అనేవి సెల్ఫ్ అర్నింగ్ యాప్స్. సో ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ వర్క్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ యాప్స్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ కూడా చెప్తుంది. సో సెల్ఫ్ అర్నింగ్తో పాటు మనకు రెఫర్ అర్నింగ్ కూడా ఉంటుంది అండ్ టీమ్ లెవెల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అంటే మనకు వాళ్ళు ఏమన్నా ఆర్డర్స్ చేసినా కానీ మనకు కొంత కమిషన్ అయితే వస్తుంటుందన్నమాట. సో అలా కూడా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇన్విటేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది అండ్ సెల్ఫ్ అర్నింగ్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ యాప్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమున్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమున్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమున్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, సో 95 క్లబ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో సో డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చింటాను. సో లాస్ట్ వీడియో చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్ నుంచి చాలామందికి చాలా పేమెంట్స్ అయితే వచ్చాయి. సో మన సబ్స్క్రైబరు సో ఆ వెబ్సైట్ని యూస్ చేసి టోటల్గా 3000 వరకు అర్న్ అయితే చేశారు. సో సూపర్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో ఫ్రీగా సైన్ అప్ బోనస్ వచ్చిన అమౌంట్తోనే మనం గేమ్స్ ఆడి మనం విన్ అయితే చేసుకోవచ్చు. సో అతను మన సబ్స్క్రైబర్ జస్ట్ అక్కడ గ్రూప్లో ఉండే ప్రెడిక్షన్స్ని యూస్ చేసి సో 3000 వరకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే తీసుకున్నాడు. సో మనకు సూపర్గా అయితే వర్క్ అవుతుంది. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేయండి. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరు ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే అప్లికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సార్ అప్లికేషన్స్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మొనోపోలీ అండ్ థమ్స్ అప్. సో ఈ 2 అప్లికేషన్స్ మనకు జెన్యూన్గా పేమెంట్ అయితే ఇస్తున్నాయి. సో వర్క్ ఎలా చేయాలి దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొనోపోలీ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో దాని లింక్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఎస్ఎంఎస్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో వాట్సాప్ అకౌంట్ అంటే మీరు ఏదైనా 10 డిజిట్స్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ జస్ట్ తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో అర్నింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తారు. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో కలర్ఫుల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, వ్యాలెట్, గో, టీమ్, మీ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. 5 ఆప్షన్స్. సో మీరు మీ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ మీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇండివిజువల్ బ్యాలెన్స్ కింద 50 రూపీస్ అయితే ఇస్తారు సైన్ అప్ బోనస్ కింద. సో ఆ 50 రూపీస్ని మనం రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో బట్ ఎప్పుడు చేసుకోవాలో అది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతకంటే ముందుగా సో టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం మీరు ఇక్కడ గో అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 78 రూపీస్ అయితే ఉంది నా దగ్గర. అండ్ ఇప్పుడు టాస్క్ అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను. సో మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ గో అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ బ్రాంజ్ మెంబర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో డైలీ 2 టాస్క్ మాత్రం కంప్లీట్ అయితే చేసుకోగలం. సో జస్ట్ ఇక్కడ బ్రాంజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు సో ఈరోజు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసిన ఇక్కడ మీ సెక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇండివిజువల్ బ్యాలెన్స్ కింద 50 రూపీస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ గో పైన వెళ్తున్నా అండ్ ఇక్కడ బ్రాంజ్ మెంబర్స్ పైన వెళ్దాం. సో తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆర్డర్స్ అయితే కనిపిస్తుంటాయి. జస్ట్ ఇక్కడ ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత కొంచెంసేపు లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆపరేషన్ సక్సెస్ అయితే వచ్చింది. సో ఈ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకు సో దగ్గర 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ స్టెప్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెయిట్ అయితే చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ద ఆర్డర్ అయితే కనిపిస్తుంది. సో జస్ట్ దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మనకు ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయింది. సో ఇక్కడ వెయిటింగ్ ఫర్ డెలివరీ. సో మనకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది ఇప్పుడు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూపిస్తాను 50 రూపీస్ సైన్ అప్ బోనస్లో ఉండేది మనకు ఎంత అయిందో లేదో అనేది. సో ఇక్కడ మీలో అయితే వెళ్తున్నా, మీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 59 రూపీస్ అయితే వచ్చింది. సో అలా ఇంకో టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేయండి. సో డైలీ 2 టాస్క్ అయితే వస్తాయన్నమాట మనకు. సో 2 టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకు అప్ టు 20 రూపీస్ వరకు ఇస్తున్నారు. సో డైలీ 20 రూపీస్ వరకు మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు కన్ఫర్మ్ ద ఆర్డర్ అయితే వచ్చింది. ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది.
సో ఇక్కడ చూసుకుంటే నేను 2 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో 2 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు నాకు దగ్గర దగ్గర 69 రూపీస్ అయితే వచ్చింది. సో 50 రూపీస్ సైన్ అప్ బోనస్ అండ్ ఇక్కడ 2 టాస్క్ కంప్లీట్ చేసినందుకు ఇక్కడ 69 టోటల్‌గా నాకు 69 అమౌంట్ అయితే వచ్చింది. సో డైలీ 2 టాస్క్ మాత్రం కంప్లీట్ అయితే చేయగలం. సో డైలీ 2 టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ మీ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయనుకో ఇక్కడ పెండింగ్‌లో అయితే వచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకుని ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మీకు మీ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీ కానీ ఫ్రెండ్స్ అయితే రెఫర్కి అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే మీ రెఫర్ లింక్తో జాయిన్ అయ్యి అంటే మీకు రెఫర్ లింక్తో జాయిన్ అయితే సో మీకు ఇన్స్టాంట్గా 1 రూపీ అయితే ఇస్తున్నారు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ టైం ఇది టెలిగ్రామ్లో అప్డేట్ చేసినప్పుడు మనకు పర్ రెఫర్ 10 రూపీస్ అయితే ఉండేది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు 1 రూపీ అయితే చేశారు. సో మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి మీకు ఇన్స్టాంట్గా 1 రూపీ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకు టీమ్ లెవెల్ ఇన్కమ్ అయితే చెప్పాను కదా. సో అదేంటంటే సో మీరు ఎవరికైతే రెఫర్ చేశారో సో అతను డైలీ టాస్క్ ఏదైతే 2 టాస్క్ అయితే ఉన్నాయో సో ఆ 2 టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు కొంత కమిషన్ అయితే వస్తుందన్నమాట. సో 10 రూపీస్ టాస్క్ కమిషన్ కంప్లీట్ చేశారనుకోండి. సో అందులో మీకు 0.8 పైసా కానీ సో 0.5 పైసా కానీ అలా మీకు కమిషన్ అయితే వస్తుంటుందన్నమాట. సో ఇన్విటేషన్ ప్రాసెస్ అంతగా బాలేదు అనుకోండి. సో బట్ మనకు ఇందులో వచ్చేసి సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో వితిన్ 5 డేస్లో మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా వచ్చేసి ఇందులో 160 రూపీస్ మాత్రం ఉంటుంది. సో సైన్ అప్ బోనస్గా 50 రూపీస్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా 5 డేస్ వర్క్ చేసి మీరు సెల్ఫ్ అర్నింగ్ చేసి తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. అండ్ విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని చెప్తుంది. ఇక్కడ ఎస్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే పేమెంట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఇక్కడ పేమెంట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను పేమెంట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకొని జస్ట్ ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇండివిజువల్ బ్యాలెన్స్ విత్డ్రా, గ్రూప్ కమిషన్ విత్డ్రా అండ్ విత్డ్రా డీటెయిల్స్. సో ఏంటంటే ఇక్కడ మనకు ఇండివిజువల్ బ్యాలెన్స్ అంటే ఏదైతే మనకు 50 రూపీస్ అయినా బోనస్ వచ్చిందో అండ్ మనం డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తూ అర్న్ చేసిన మనీ మనకు ఇండివిజువల్ బ్యాలెన్స్ కింద అయితే వస్తుంది. అండ్ ఇన్విటేషన్ ప్రాసెస్ కానీ సో మనం రెఫర్ చేసిన వాళ్ళు కమిషన్ ఏదైతే వస్తుందో అది గ్రూప్ బ్యాలెన్స్ కింద గ్రూప్ కమిషన్ కింద అయితే వస్తుంది. సో మనం ఇండివిజువల్ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. ఇండివిజువల్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మీకు 160 రూపీస్ రాగానే మీ ఇండివిజువల్ కమిషన్లో 160 రూపీస్ రాగానే ఇక్కడ 160 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు 28 రూపీస్ ట్యాక్స్ అయితే పోతుంది. అండ్ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చేయండి. బ్యాంక్ కార్డ్ అడిగితే మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో నేను ఆల్రెడీ విత్డ్రా అయితే చేశాను. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ డీటెయిల్స్లో వెళ్తున్నా. ఆ డీటెయిల్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే విత్డ్రా డీటెయిల్స్ ఆగండి. సో ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ విత్డ్రా డీటెయిల్స్ పైన అయితే వెళ్తున్నా. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ విత్డ్రా పైన వెళ్తున్నా. ఇక్కడ గ్రూప్ కమిషన్లో వెళ్తున్నా అండ్ డీటెయిల్స్లో అయితే వెళ్తున్నా. అండ్ డీటెయిల్స్లో వెళ్ళిన తర్వాత రీసెర్చ్ సో ఇక్కడ చూసుకోవచ్చు 160 రూపీస్ ఏదైతే ఉందో నేను రిడీమ్ చేసింది. సో 160 రూపీస్ అయితే నాకు ఇన్స్టాంట్గా మనీ అయితే రిసీవ్ అయింది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. సో అక్కడ నుంచి చెక్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే ఇస్తుంది. సో ట్రై అయితే చేయండి. 100%గా మనకు పేమెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో థమ్స్ అప్ అనేది ఇంకో అప్లికేషన్ నేమ్. సో ఇది కూడా మనకు పర్ రెఫర్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసినప్పుడు మనకు పర్ రెఫర్ 10 రూపీస్ అయితే ఉండేది. ప్రజెంట్ ఇందులో కూడా మనకు 10 రూపీస్ 1 రూపీ అయితే ఇచ్చారు పర్ రెఫర్. సో ఆల్రెడీ మనకు అయినా కానీ మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసి మీరు డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు మొనోపోలీలో ఎలా రిజిస్టర్ అయ్యారో అలాగే రిజిస్టర్ అయితే కాండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ కాగానే ఇక్కడ మీకు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. సో యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే అడుగుతుంది. లాగిన్ అయితే కావచ్చు. వన్స్ ఇక్కడ మీరు లాగిన్ తర్వాత మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మీ అయితే వచ్చేయండి. అండ్ మీలో వచ్చేసిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ కింద 50 రూపీస్ అయితే వస్తుంది ఇండివిజువల్ బ్యాలెన్స్ కింద. సో దాన్ని 100% మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు టాస్క్ ఇందులో కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ గో పైన వచ్చేయండి. గో పైన వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్రాంజ్ మెంబర్స్లో సో యాజ్ ఇట్ ఈస్ ఇందులో కూడా మనకు డైలీ 2 టాస్క్ మాత్రం వస్తుంది. సో అప్ టు 20 రూపీస్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్ నౌ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఏదో ఒక టాస్క్ అయితే క్లిక్ చేసాం. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చింది. సో ఇందులో వచ్చేసి మనకు దగ్గర 9 రూపీస్ అయితే వచ్చారు ఈ టాస్క్ అయితే. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ తర్వాత మనకు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక చిన్న పాపప్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ ద ఆర్డర్ అని ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసి ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే టాస్క్ తీసుకున్నామో అంటే రిసీవ్ చేసుకున్నామో సో అది మనకు కన్ఫర్మ్గా ఆర్డర్ అయితే సబ్మిట్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ మనకు టుడే ఆర్డర్స్ కంప్లీటెడ్ అయితే వచ్చింది. 1 అయితే వచ్చి ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు.
అండ్ ఇక్కడ 97 అయితే వచ్చింది. అండ్ ఇంకో టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో జస్ట్ ఇంకో టాస్క్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఆర్డర్ నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఆర్డర్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే ఉంది. నెక్స్ట్ స్టెప్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో 100% ఇది కూడా మనకు పేమెంట్ అయితే ఇస్తుంది. సో జస్ట్ ఒక 3 or 4 డేస్ మీరు సెల్ఫ్ అర్నింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అర్నింగ్ 3 or 4 డేస్ తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 100% పేమెంట్ అయితే ఇస్తుంది మనకు. ఇక్కడ ఆర్డర్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను అమౌంట్ ఎంత వచ్చిందో. సో ఇక్కడ మీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 106 రూపీస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన వెళ్ళి మీ ఫ్రెండ్స్కి అయితే ఇక్కడ నుంచి రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే మీ లింక్తో జాయిన్ అయ్యి మీ లింక్తో జాయిన్ అయ్యారు అనుకోండి. సో మీకు ఇన్స్టాంట్గా 1 రూపీ అయితే వస్తుంది. అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తుంటే మీకు కమిషన్ అయితే వస్తుంది. సో ఆ కమిషన్ వచ్చేసి మీకు గ్రూప్ కమిషన్ కింద అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇండివిజువల్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ కమిషన్ అయితే ఉంటుంది. సో మీకు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క పేమెంట్ ఏ పాస్వర్డ్ ఉందో సో అది క్రియేట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇండివిజువల్ బ్యాలెన్స్ విత్డ్రా, గ్రూప్ కమిషన్ విత్డ్రా, సో ఇలా మనకు ఉంటాయి. సో ప్రజెంట్ నాకు ఇండివిజువల్ బ్యాలెన్స్లో 106 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇండివిజువల్ బ్యాలెన్స్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ మినిమం రీడీమ్ వచ్చేసి మనకు 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో వన్స్ ఇక్కడ 100 రూపీస్ రాగానే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ నేను 100 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ 100 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత చూసుకుంటే మనకు 18 రూపీస్ కమిషన్ అయితే వస్తుంది. కాబట్టి సో ఈరోజు విత్డ్రా అయితే చేసుకోలేం. అంటే ఎందుకు చెప్తున్నానంటే 100 రూపీస్ ఉంది ప్రజెంట్ నా దగ్గర, బట్ 18 రూపీస్ ట్యాక్స్ అయితే అడుగుతుంది. అంటే నా దగ్గర వ్యాలెట్లో 118 రూపీస్ అయితే ఉండాలి. సో 118 రూపీస్ ఉంటే నేను 100 రూపీస్ రీడీమ్ పెట్టినా నాకు 18 రూపీస్ కమిషన్ పోగా 100 రూపీస్ అయితే వస్తుంది. సో టుమారో అయితే ట్రై చేశాను. ఇంకా ట్రై చేసిన తర్వాత డైరెక్ట్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ కమిషన్ కూడా విత్డ్రా చేసుకోవడానికి మనకు 100 రూపీస్ మినిమం రీడీమ్ అయితే ఉంటుంది. సో వన్స్ ఇక్కడ 100 రూపీస్ రాగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్స్ గురించి చెప్పాలంటే 100% పేమెంట్ అయితే ఇస్తున్నాయి. అండ్ ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ఇస్తున్నాయి. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన 95 క్లబ్స్ కూడా ట్రై అయితే చేయండి. 100% పేమెంట్ అయితే వస్తుంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో ట్రై అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.